క్రీస్తు యేసు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. ఈరోజున రెండో రోజు ధ్యానాంశము అత్యాశ. 40 రోజులు ఉపవాస ప్రార్థనల ధ్యానాంశాలలో రెండో రోజు ధ్యానాంశము అత్యాశ. ఈ పదం ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో అత్యాశ కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఒక తల్లికి అత్యాశ కలిగింది. ఆశ కలిగింది, కానీ అది అత్యాశ అని తెలిసిన తర్వాత మనకు మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 25 వచనాలు చూస్తే, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కూర్చున్నావు అని ఆయన అడిగిను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఇంకొకడు నీ ఎడం వైపునను కూర్చుండునట్లు సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చునిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. 25వ వచనంలో చూస్తే, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే, జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, ఇరువురు కూడా జెబెదయి కుమారులు. వీరికి యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి పేరు మనం చూసినట్లయితే బోయనెర్గస్సు అని పేరు పెట్టారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతుంది. అరమైక్లో బోయనెర్గస్సు అంటే అర్థము ఉరిమెడి కుమారులు, సన్స్ ఆఫ్ థండర్ ఇంగ్లీష్లో. ఉరిమెడి కుమారులు ఎందుకు ఆ పేరు పెట్టారు యేసుక్రీస్తు ప్రభువారు? మరి సీమోనికేమో పేతురు అని పెట్టారు. ఈ 2 కుమారులు జెబెదయి కుమారులకేమో బోయనెర్గస్ అనే పేరు పెట్టినట్లు అక్కడ రాయబడతా ఉంది. ఎందుకు పెట్టారు ఆ మాట అంటే, లూకాసు సువార్త 9వ అధ్యాయం 51 నుంచి 56 వచనాలు చదివినట్లయితే, 2 కుమారులు కూడా కొంచెము ఆవేశపరులై ఒక మాట మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం ఇవ్వటానికి సమరయలోనికి వారు సుముఖత వ్యక్తం చేయలేదు. సమరయలో ఉన్నటువంటి ఒక గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు వారికి స్థలం ఇవ్వటానికి ఎవరు కూడా అంగీకరించలేదు. వీరు కోపం వచ్చేసింది. 2 కుమారులకు కూడా కోపం వచ్చి, ప్రభా నువ్వు ఆజ్ఞాపించు. మేము అక్కడ చూస్తే లూకాసు వార్తలో ఈ మాట ఉంటుంది చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో 54వ వచనంలో, శిష్యులైన యాకోబుని యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. వీరిని నాశనం చేయడానికి ఆకాశం నుంచి అగ్ని వచ్చి నాశనం చేయనట్లు నీకు ఇష్టమా, మేము ఆజ్ఞాపిస్తామని ఆ యాకోబు యోహాను పలికినట్లు మనం చూస్తున్నాం. ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వారికి ప్రభు పెట్టినటువంటి పేరు బోయనెర్గస్, అనగా సన్స్ ఆఫ్ థండర్, ఉరిమెడి కుమారులు అని పెట్టారు. ఈ ఉరిమెడి కుమారుల యొక్క తల్లి పేరు ఏం పేరు అని చూస్తే సొలోమి అని కూడా మనకు అర్థమవుతూ ఉంది. అనేక వాక్య భాగాలు చూసినట్లయితే సొలోమిగా తెలుస్తూ ఉంది. ఈ సొలోమి బిడ్డలను గురించి అడుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అని ఒక కోరిక కోరింది. ఏంటంటే, అయా నా 2 కుమారులు, ఈ ఉరిమెడి కుమారులు, ఒకడు నీ కుడి వైపున ఉండాలి, ఇంకొకడు నీ ఎడం వైపున ఉండాలి నీ రాజ్యంలో అని ఒక కోరిక కోరినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ కోరిక కోరింది 20వ అధ్యాయంలో? ఎందుకు అంటే, ఆధిపత్య పోరు. ప్రభువుకు ఎవరు క్లోజ్, ప్రభు పక్కన ఎవరు ఉండాలి, ప్రభు కుడి భుజం ఎడం భుజం అయి ఉండాలి నా కొడుకులని ఆశ ఉంది. మంచిదే, తప్పులేదు, ఆశ ఉంటుంది, తప్పులేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ముందు అధ్యాయంలో మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనాలు చూసినట్లయితే, అక్కడ ప్రభు స్పష్టంగా సెలవిచ్చారు. 28వ వచనంలో, నా రాజ్యమందు ఖచ్చితంగా ఆ ప్రపంచ పునర్జనన దినమందు 12 గోత్రాల వారిని మీరు తీర్పు తీర్చినట్లు 12 సింహాసనముల మీద నా పక్కన
12 సింహాసనం మీద మీ 12 మంది శిష్యులు నేను కూర్చోబెడతా అన్నారు ప్రభువారు. అలాంటి 12 మందికి కూడా 12 సింహాసనాలు ఫిక్స్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఏంటి కోరిక, ఇంకేంటి అత్యాశ ఏంటంటే పక్కనే ఉండాలి, అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అత్యాశతో అడుగుతూ ఉంది. ప్రభు అన్నారు 22వ వచనంలో చూస్తే, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా. గిన్నె అంటే శ్రమలను సూచిస్తూ ఉంది. నేను శ్రమ పడినట్లు మీరు శ్రమ పడగలరా అని అడుగుతూ ఉన్నారు. నిజమే, వారు కూడా శ్రమపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు కోసం వారు మరి యాకోబు మరణించినట్లు మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చూస్తున్నాం. యోహానేమో మరి పద్మస ద్వీపంలో పరవాసిగా ఉన్నట్లు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు అనుభవించారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వలె శ్రమలను అనుభవించలేదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, సరే మీరు శ్రమలు అనుభవించినా కూడా ఇది నా చేతుల్లో లేదు, నా తండ్రి చేతుల్లో ఉంది, నా తండ్రి ఇష్ట ప్రకారము జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆశలు ఉంటాయి, ప్రభుని అడుగుతూ ఉంటాం, కానీ అత్యాశతో అడుగుతూ ఉంటారు. చాలామంది అత్యాశతో అడుగుతూ ఉంటారు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతూ ఉంటారు. అటువంటి అంశాలను అడిగినప్పుడు మనకు దొరకదు. యేసుక్రీస్తు ప్రభు తన చిత్తానుసారము జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇదే అధ్యాయము 20వ అధ్యాయంలోనే పై వచనాలు చూసినట్లయితే ఒక ఉపమానం చెప్పారు ప్రభువారు. మొదటి 16 వచనాల్లో ఒక ఉపమానము. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు మరి పనివారు ఉన్నారు. ఆ పనివారు వచ్చారు. పనివారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసినోడికి ఒక జీతం ఇవ్వాలి, మధ్యాహ్నం నుంచి కొంతమంది వచ్చి వారికి ఇంకో జీతం ఇవ్వాలి, చివరి గంటలో వచ్చిన వారికి ఇంకో జీతం అనుకున్నారు. కానీ అక్కడ ఆ తండ్రి, ఆ యజమానుడు ఏం చేశారు, అందరికీ సమానంగా ఇచ్చారు. ముందు వచ్చిన వారు గొనిగారంట. ఏంటి యజమానుడా, ఇంత అన్యాయం అంటే, అన్యాయం ఎందుకు అవుద్ది, అది నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, మీతో నేను ఒప్పుకున్నటువంటి డబ్బులు మీకు ఇచ్చేసాను, చివరి గంటలో వచ్చిన వాటికి నేను ఎంత ఇవ్వాలనేది నా ఇష్టము, నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చుకుంటా అన్నారు. కాబట్టి తండ్రి అభీష్టం మేరకే మన జీవితాల్లో పొందుకుంటాం. చాలాసార్లు అత్యాశతో ప్రభుని అడుగుతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని చిత్తానుసారం ప్రభుని అడగాలి. అత్యాశతో ప్రభువుని అడగకూడదనే అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ సింహాసనాన్ని ఇచ్చేశారు, కానీ ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ పోటీలు ఉన్నాయి, కొట్టుకుంటున్నారు. ఈ రోజున దైవజనులు కూడా నేను గొప్ప అంటున్నారు. ఇక్కడ ప్రభు అన్నటువంటి మాట మనం చూసినట్లయితే, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. ప్రభు చిత్తానుసారం మనం నడుచుకోవటం మాత్రం మన పని. బహుమానము ఇచ్చేది ప్రభు, మనము అనుకుంటే వచ్చేది కాదు. అది ప్రభు తన చిత్తపూర్వకంగా ఇచ్చేది బహుమానం. ఈ రోజున ప్రియ సహోదరి నీ విశ్వాస జీవిత యాత్రలో కూడా ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకో, ఖచ్చితంగా ప్రభు బహుమానం ఇస్తాను. ఆయన ఏ బహుమానం ఇస్తే అది మనం స్వీకరిద్దాం. దేవుడు మేము మెండుగా దీవించే అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక. ఆమేన్.